హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోలో మెగా డిఎస్సి దాని చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి జూన్ లేదా జూలై నాటికి పోస్టింగ్లు ఇచ్చే బాధ్యత మాదంటూ ప్రభుత్వం ప్రకటించి మెగా డిఎస్సిని ముందుకు కొనసాగుతున్న ఈ ప్రక్రియకు ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, అదే సమయంలో మెగా డిఎస్సి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తే ఇంతవరకు టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు కానీ అసలు టెట్టే రాయినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి, వాళ్ళకి మెగా డిఎస్సిలో 16,347 పోస్టులతో వస్తున్నటువంటి ఈ మెగా డిఎస్సిలో వాళ్ళకి అవకాశం ఉంటుందా, అలాగే ఎన్సిటిఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి, ఎన్సిటిఈ ప్రకారం టెట్ అనేది సంవత్సరానికి ఎన్నిసార్లు నిర్వహించాలి, అలా నిర్వహించాల్సినటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేటువంటి విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ విషయాలన్నీ డిస్కస్ చేసే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మరి ముందుగా విషయంలోకి వెళ్తే మెగా డిఎస్సి ప్రక్రియ అనేది మన గత ఎన్నికల ముందనేది ఎన్నికల హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల్లోనే మేము మెగా డిఎస్సి ఇస్తామంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనేది ఆ రోజు హామీ ఇచ్చి, అలాగే వచ్చిన వెంటనే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ మీదే తొలి సంతకం చేసి అనేక మంది లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి ఆనందాన్ని నింపారు. ఇచ్చిన మాట ప్రకారం దాని ప్రక్రియ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆ విధంగా మెగా డిఎస్సి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే అభ్యర్థుల కోరిక మేరకు ఒక టెట్ వేయాల్సిన పరిస్థితి రావడం, టెట్ వేసి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇద్దామనే సమయానికి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఒక సమస్య రావడం, దానికి సంబంధించి ఒక 3 నెలల కాల పరిమితి తీసుకోవడం. ఇప్పుడు ఆ 3 నెలల కాల పరిమితి కూడా పూర్తయి నివేదిక అనేది ప్రభుత్వం చేతికి అందే సందర్భంలో మెగా డిఎస్సిని ఈ నెలలోనే మార్చి నెలలోనే వేసి జూన్ నాటికి ప్రభుత్వ పాఠశాలలోకి కొత్త ఉపాధ్యాయులను పంపించాలనేటటువంటి ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం అయితే అహర్నిశలు కృషి చేస్తుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉదయం సాయంత్రం అనుకున్న రోజుకి 1 లేదా 2 సార్లు చెప్పున్న బిగ్ బ్రేక్ న్యూస్లు వస్తున్నాయి. ఎలాగైనా మెగా డిఎస్సిని చేస్తామని, జూన్ నాటికి పంపిస్తామని, ఈ నెలలోనే నోటిఫికేషన్ అంటూ రోజుకు ఒక వార్త అయితే మనకి హల్చల్ చేస్తుంది. మరి ఇవన్నీ చూస్తుంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రావడం అనేది తథ్యం. ఇది నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం. ఈ వార్త అనేది చాలా మనకు ఒక వరం లాంటిది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే తథ్యం, ఈ నెలలో రావచ్చు లేదా నెక్స్ట్ మంత్ రావచ్చు, ఏదేమైనా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి ఇలా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చి నెలలో ఇచ్చి జూన్ నాటికి ప్రభుత్వం పూర్తి చేయాలంటే నిజంగా ప్రభుత్వం ముందున్నటువంటి అవకాశాలు ఏంటి, ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అనేది ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఈ నెలలో కానీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత జూన్ నాటికి పూర్తి చేయడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. న్యాయపరమైన సమస్యలు ఇందులో ఏమీ లేవు. ఒక ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయం ఏంటన్నది ప్రభుత్వం ఆ నివేదిక బయట పెట్టిన తర్వాత తెలుస్తుంది. అంతవరకు మనకేం తెలియదు. వాళ్ళు ఒక నివేదిక బయటకు పెట్టిన తర్వాత ఆ నివేదికకి డిఎస్సికి సంబంధం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద అప్పుడు అభ్యర్థులు అనేవాళ్ళు ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అభ్యర్థులు, దానికి సంబంధం ఉన్నటువంటి కేటగిరీ వాళ్ళు అనేవాళ్ళు ఖచ్చితంగా ఒకరికి మేలు జరిగితే ఓకే, మేలు జరిగినప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళాలనేది వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటాయి. కనుక అలాంటి సమస్యలు ఏవి లేనప్పుడు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా జూన్ నాటికి ఇవ్వగలదు. ఖచ్చితంగా జూన్ నాటికి మెగా డిఎస్సిని పూర్తి చేయడం పెద్ద కష్టమేం కాదు. అయితే ఇదే సందర్భంలో ఇక్కడ ఏంటంటే టెట్ ఇంతవరకు క్వాలిఫై కాని అభ్యర్థులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని కలిసినప్పుడు ప్రభుత్వం అనేది వాళ్ళకి అవకాశం ఇస్తే అప్పుడు ప్రభుత్వం అనేది జూన్ నాటికి మెగా డిఎస్సిని పూర్తి చేయగలదా అనేది ఒక సందేహం. ఇక్కడ మెగా డిఎస్సిని వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వెళ్తుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా మనకు గ్రూప్ 2 అభ్యర్థులు మొన్న అడిగిన నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థుల వైపే ప్రభుత్వం అనేది నిలిచి ఉంది. అయితే గ్రూప్ 2 అభ్యర్థులు వెన్నంటే ప్రభుత్వం నిలిచింది ఆ రోజు. కాకపోతే ఏపీపీఎస్ అనేది ఒప్పుకోనప్పటికీ గ్రూప్ 2 అభ్యర్థులు ఏదైతే అడిగారో పోస్ట్ పోన్ చేయాలని దానికి మేము సంసిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే మెజార్టీ అభ్యర్థులు ఎప్పుడు ఏది అడిగినా కూడా ప్రభుత్వం అందరినీ
అందరి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉంటుంది కనుక ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కానీ ఫాలో అయ్యి ప్రభుత్వాన్ని కానీ రిక్వెస్ట్ చేస్తే మరో టెట్ వేసే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అదే సమయంలో టెట్ ఇంతవరకు రాయినటువంటి అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి మేము మెగా డిఎస్సిలో మాకు అవకాశం కోసం కావాలని చెప్పి టెట్ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వానికి చాయిసెస్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం జూన్ నాటికే డిఎస్సిని పూర్తి చేయాలని నిశ్చితంగా ఆలోచించి పూర్తి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి టెట్ కమ్ టీఆర్టీ పెట్టి అందరికీ చాయిస్ ఇచ్చి అందరికీ డిఎస్సిలో అవకాశం ఇవ్వడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం ఒక మార్గం. లేదు, ఇప్పటికి ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యి ఉన్నారో, ఎవరికైతే ఇంతవరకు చాయిస్ ఉందో వాళ్ళకి మాత్రమే మెగా డిఎస్ఎల్ చాయిస్ అంటూ డైరెక్ట్గా ప్రకటించి ముందుకు వెళ్ళడం. నాకు తెలిసి ప్రభుత్వం ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేయదు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలనే చాయిస్తో ముందుకు వెళ్ళరు. ఖచ్చితంగా అందరికీ చాయిస్ ఇస్తారు కనుక మరో టెట్ వెయ్యాలా లేదన్నది, వేస్తారా లేదన్నది మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకి, ఇంతవరకు టెట్ రాయినటువంటి అభ్యర్థులకు కూడా మెగా డిఎస్సిలో ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఉంటుంది. మెగా డిఎస్సిలో రాసే అవకాశం వస్తుంది. అది ఎలా వస్తుందంటే టెట్ వేస్తే క్వాలిఫైడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ టెట్ వేయినప్పుడు మీ క్వాలిఫైడింగ్తో సంబంధం లేకుండా బీఈడి డైట్ పూర్తయిన ప్రతి ఒక్కరూ కూడా మెగా డిఎస్సిలో రాసుకునే అవకాశం వస్తుంది. ఏదైనప్పటికీ ప్రభుత్వం అయితే మాత్రం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అభ్యర్థుల కోరిక మేరకు అందరికీ కూడా చాయిస్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంతమంది ఆర్గ్యూ ఏంటంటే ఆల్రెడీ 2 టెట్ నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, రాశారు, ఇంకెన్నిసార్లు ప్రభుత్వం వేస్తుంది అనేసి కొంతమంది అంటున్నారు. అసలు ఆ టెట్ నోటిఫికేషన్ అనేది సంవత్సరానికి 2 సార్లు ఖచ్చితంగా విడుదల చేయాలి. డిఎస్సి లేనప్పుడు కొన్నిసార్లు విడుదల చేయకపోయినా డిఎస్సి ప్రక్రియ అవుతున్నంతసేపు ఖచ్చితంగా ఆ సంవత్సరంలో 2 సార్లు అనేది టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇది ఎన్సిటియు నిబంధనలు. ఒక టెట్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 6 నెలలు పూర్తయిన వెంటనే మరొక టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ విధంగా ఆలోచించిన మనకి జూలై ఆగస్టులో అనుకుంటా మనకి ఒక లాస్ట్ టెట్ అనేది వచ్చింది. అది పూర్తి ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. అంటే ఖచ్చితంగా మనకి టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఒక మంచి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు జరుగుతున్న మొత్తం ప్రక్రియలోంచి మనం ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన కొన్ని అంశాలు. మొదటిది ఏంటంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆగదు. అందరూ అనుకున్నట్టు ఏ రకమైనటువంటి సందేహించకుండా ఖచ్చితంగా ఈ 2025లోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అదే సందర్భంలో మెగా డిఎస్సికి టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు చాలామంది సందేహం, మనకు అవకాశం ఇస్తారు లేదని. నేను క్లియర్గా చెప్తున్నాను, ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరికీ న్యాయం చేసే దృక్పథంతోనే ముందుకు వెళ్తుంది కనుక ఇంతవరకు టెట్ రాయినటువంటి అభ్యర్థుల కోసం కానీ, టెట్ రాసి క్వాలిఫై కానటువంటి అభ్యర్థుల కోసం కానీ ఖచ్చితంగా మరో టెట్ వేయడమేం చేస్తుంది. లేదంటే మీకు టెట్ కమ్ టీఆర్టీ రూపంలో అందరికీ, అంటే అసలు వితౌట్ క్వాలిఫైడ్, అంటే అసలు అభ్యర్థికి 10 మార్కులు వచ్చిన 15 మార్కులు వచ్చిన ఎలాంటి వాళ్ళైనా రాసుకునే విధంగా బీఈడి డైట్ చేసిన ప్రతి ఒక్కరూ ఏజ్ లిమిట్కి సంబంధించి ఉన్నటువంటి నిబంధన ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మెగా డిఎస్సిలో క్వాలిఫైడ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఎవరైతే టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ ఒక ధైర్యంతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వడం అనేది ఎంత నిజమో అదే సందర్భంలో అందరికీ న్యాయం చేసే అవకాశాన్ని ప్రభుత్వం వదలదు. అది గ్రూప్ 2 అభ్యర్థులు అడిగినటువంటి ఆ సందర్భంలోనే రేపనగా ఈరోజు కూడా ఆ రోజు ప్రభుత్వం అనేది ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం కోసం అభ్యర్థుల వైపు నిలబడింది. కాకపోతే ఏపీపీఎస్సీ ఒప్పుకోకపోవడం వల్ల ఆ రోజు జరగలేదు. కానీ ఈ సందర్భంలో టెట్ వేసినప్పుడు అభ్యంతరం పెట్టడానికి కానీ వాళ్ళకి అడ్డు కానీ రాదు కనుక మెజార్టీ అభ్యర్థుల కోరిక అనేది న్యాయం చేసే విధంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కాకపోతే ఈ విషయం అంతా ప్రభుత్వాన్ని తెలియజేసే విధానం మాత్రం అభ్యర్థులు మర్చిపోకూడదు. ఏదేమైనా ఆల్రెడీ డిఎస్సి కోసం సిద్ధంగా ఉన్న అభ్యర్థులకి పండగ లాంటి వార్త ఏంటంటే
మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడం తథ్యం. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అలాగే టెట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కానీ, క్వాలిఫైడ్ కాని వాళ్ళు కానీ, టెట్ ఇంతవరకు రాయనటువంటి అభ్యర్థులు కానీ మీరు ఎటువంటి ఆత్మన్యూనతా భావంకి వెళ్ళొద్దు, సందేహించొద్దు. మీరు మీ ప్రిపరేషన్ మాత్రం ప్రతి క్షణం కొనసాగించండి. ప్రభుత్వం అయితే మీకు అవకాశం ఇస్తుంది. మీరు మాత్రం ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మీకు అవకాశం ఇచ్చిన రోజే మేము మళ్ళీ చదువుతామని అనుకొని కూర్చోవద్దు. ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ వెళ్ళండి. టెట్ కమ్ టీఆర్టీ రూపంలో కానీ లేదా టెట్ పెట్టి కానీ మీకైతే అవకాశం ప్రభుత్వం ఇస్తుంది. అందుకు అందరూ ఆశావాదంతో మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు కొనసాగించండి. క్రమబద్ధంగా చదవండి. ఎక్కడ మీ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించాలని ఆశిస్తున్నాం. అదే సందర్భంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రయత్నించండి. అలాగే మీరు టెట్ కావాలనుకుంటున్నారా, టెట్ కమ్ టీఆర్టీ కావాలనుకుంటున్నారా, మీ యొక్క కామెంట్ని ఈ వీడియో కింద సవినయంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి మేము ఎల్లప్పుడూ మీకు తగిన ఆన్సర్ని ఇస్తూ స్పందిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ.